ఓకే. ఆ! చాలా ట్రై చేశారు. అందరూ దే ఆర్ వెరీ ప్రో మ్యారేజ్. సో, దాని గురించి ఇలా మాట్లాడితే, లేదు నిత్య ఇది చాలా మంచి విషయం. లేదు నువ్వు చేసుకోవాలి అని కన్విన్స్ చేస్తారు నన్ను. కానీ ఐయామ్ నాట్ కన్విన్స్డ్. పెళ్ళిపై మీ అభిప్రాయం ఏంటి? పెళ్ళిపోయిన ఎందుకండి ఎప్పుడు చూసినా పెళ్లి పెళ్లి ఈ పెళ్లి గోల ఏంటి అందరికి? విజయ్ గారు, విజయ్ విజయ్ ప్లీజ్ సేతుపతి అందరూ కూడా Yes, సార్ hi. మేడం గురించి మాత్రమే So- అడగరా, నో పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్. తలైవా తలైవి లాస్ట్ సండే నేను చూశాను సినిమా. మీరిద్దరు కొట్టుకుంటుంటే విపరీతంగా ఎంజాయ్ చేశా ఆన్ స్క్రీన్లో. సో అంత గట్టిగా నిజంగా కొట్టుకున్నట్టు అనిపించింది. ఆన్ సెట్లో మీరు ఏమైనా సఫర్ అయ్యారు, ఇంజూర్ అయ్యారా అని? I am. Yeah, she hit that she threw that. సార్ యూ సెడ్ No. ఇట్ డిడ్ంట్ హర్ట్ యూ. But seriously, and then ఇంకా ఒక ఫైట్ ఉంది దానిలో. ఇక్కడ బ్లడ్ వచ్చింది నాకు. I told you right? Yes. ఓకే, నిత్య మేనన్ గారు, మీరు బాబా భాస్కర్ మాస్టర్తో అదే మొత్తల అదే ఇది తెలుగు వెర్షన్ తమిళ్ సాంగ్. సో అది చాలా బాగా వైరల్ అయింది. తలైవా తలైవికి ఆడియన్స్ థియేటర్ వరకు రావాలంటే అది చాలా ప్లస్ అయింది సాంగ్. మీ ఇద్దరి మధ్యలో అది పిండి విసిరేసి కొట్టుకుంటారు కదా, సో అప్పుడు ఏమైనా ఎలా అనిపించింది? ఎంత టైం బాబా చేశారు? బాబా భాస్కర్ చాలా చాలా సూపర్బ్గా చేశారు. నేను యాక్చువల్లీ ఫిల్మ్ చూశాను. చూసిన తర్వాత నాకు అదే ఒక టేక్ ఆఫ్, అంటే సో వెల్ హీ హజ్ కొరియోగ్రాఫ్డ్ అని. ఆయన ఆయన ఎనర్జీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఏం చూడలేదు ఇంకా. యాక్చువల్గా నేను బాబా భాస్కర్, నేను డాన్స్ చేయాలంటే, అంటే ఒక మంచి కమర్షియల్గా నేను డాన్స్ చేయాలంటే మాస్గా, ఓన్లీ హీ కెన్ మేక్ మీ డూ ఇట్. సో అంటే నాట్ ఆన్ కెమెరా, బిహైండ్ కెమెరా మీ అండ్ హీ విల్ డాన్స్. సో మాకు ఆ ఎనర్జీ ఎప్పుడూ ఉంది. ఇడ్లీ కడాలో చూద్దాం. నిత్య మ్యామ్, విజయ్ నిత్య మ్యామ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మీరు బయట కూడా మంచి ఫుడీ అనుకుంటా కదా? నాట్ రియలీ. ఓకే, బట్ ట్రైలర్లో అయితే మేడ్ అప్ థింగ్. సో ట్రైలర్లో అయితే మంచి ఫుడీలా కనిపిస్తున్నారు. అవును. సో ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్ని పరోటాలు తిన్నారు, ఎన్ని టైప్ ఆఫ్ పరోటాలు ట్రై చేశారు, ఏది బెస్ట్ అనిపించింది? యాక్చువల్లీ నేను పరోటాలు అస్సలు తినను. నేను లైఫ్లో తినలేదు అస్సలు. నాకు నచ్చదు, నేను తిన్నాను. ఇక్కడికి వచ్చి ఆల్సో అది కొంచెం అన్హెల్తీ అని తెలుసు కాబట్టి నేను అది తినను. కానీ ఈ ఫిలింలో దే మేడ్ మీ ఈట్ ఇట్. నేను ఆ టైంలో ఫిలిం షూట్ చేసినప్పుడు నేను వెజిటేరియన్ని, కానీ ఫిష్ తినిపించారు నన్ను. ఫిష్ హెడ్ తినిపించారు. దాన్ని బాగా తినాలి నువ్వు, బాగా ఇలా అన్నారు. సో అవన్నీ తిన్నాను. యాజ్ అన్ యాక్టర్ ఇవన్నీ చేశాను. కానీ మధురైలో ఉన్నప్పుడు చాలా అప్పుడప్పుడు పరోటాలు తిన్నాను. ఓకే, మధురైలో ఉన్నాం కదా, ఇక్కడే కదా తినాలి అని. సో తిన్నాను నేను కొంచెం. బట్ నౌ అగైన్ నో. విజయ్ గారు, ఇందాక త్యాగరాజు గారు మాట్లాడుతూ కమల్ హాసన్ గారితో మిమ్మల్ని పోల్చడం, విజయ్ సేతుపతి అంటే గ్రేట్ యాక్టర్, దాంట్లో నో డౌట్. సో కమల్ హాసన్ గారు పోల్చడం గురించి మీరు ఏం చెప్తారు? అలాగే రీసెంట్గా 3-4 షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. ఇండస్ట్రీ రికార్డులు బదలగొట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్. సో ఆయనతో వర్కింగ్ స్టైల్ గురించి మాత్రం ఏం చెప్తారు? I think నేను ముందే చెప్పాను, it's too much for it's comparing with Kamal sir, it's too much. But still out of love he's saying I take it, and thanks so much for it. They are legends. We are fans. Okay, Puri sir is a legend, and working with him is a great experience and very sweet. Every day I enjoy working with him. The way he write dialogues, the way he execute, everything. So his timings are so awesome. I'm enjoying it. Movies come out really well. నిత్య, ప్లీజ్ ఓన్లీ సార్ మేడం గురించి మాత్రమే అడగరా క్వశ్చన్స్ ప్లీజ్. నిత్య హాయ్. సో ఈ సినిమాలో పాప క్యారెక్టర్ ఉంది కదా, అమ్మాయికి నిజంగానే అరగుండు కొట్టేసి చేశారు ఆ సీక్వెన్స్ అంతా కూడా? అవును. అవును. అమ్మాయి ఒక 1 month ఏమో అలాగే ఉండింది. హాఫ్ అందులో. సో మేము అందరూ చూస్తే కూడా వి యూజ్డ్ టు ఆల్సో ఫీల్ బట్ అయ్యో పాపం చాలా క్యూట్గా ఉంటుంది. కానీ ఆమె చేసింది అన్నీ రియల్లే. ఆమె నాతో పాటు చాలా ఉంటుంది, నాతో చాలా కనెక్టెడ్గా, చాలా అటాచ్డ్గా ఉంటుంది. సో నన్ను అమ్మ అని పిలిచిన ఫస్ట్ బేబీ తను. నన్ను షార్ట్ మధ్యలో సడన్గా నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను చూసి అమ్మ అని చెప్పింది. సో ఫస్ట్ టైం నన్ను ఒక బేబీ అమ్మ అని పిలిచింది. సో దట్ వాజ్ అ వెరీ నైస్ ఫీలింగ్. కానీ తను నేనేమైనా మాట్లాడితే తను ఇమిటేట్ చేస్తుంది. సో అదే మీరు ఫిలింలో చూస్తారు. నేను మాట్లాడుతున్నప్పుడు తను కూడా ఇమిటేట్ చేస్తుంది. చాలా బ్యూటిఫుల్ బేబీ. ఎందుకంటే మీ ఇద్దరు బాగా చేశారు. మీ ఇద్దరి కంటే కూడా ఎక్కువ అమ్మాయి కష్టపడింది అనిపించింది ఆ పాప.
Kadu, she was very happy with this. షీ వాజ్ వెరీ హ్యాపీ. Happy with this. Thank you, sir, for this. సో డైరెక్టర్ పాండిరాజ్ సార్, బై ఎనీ ఛాన్స్ పటాకా వాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ ఫిలిం? Yeah, real incident. No, sir. Pataka, the film, Hindi film. Was that పటాకాన్ ఒక హిందీ ఫిల్మా? అది ఇన్స్పిరేషనా అని కేకుறாங்க. No, no, no. అస్సలు లేదు, No, no. అస్సలు లేదు. ఇది ఆయన ఓన్ చూసిన ఒక ఇన్సిడెంట్ ఆయన చూశారు ఇలాంటి ఒక టెంపుల్లో. అది ఆ ఫిల్మ్ ఏంటి అని Inspired తెలియదు. by ఆయనకి. real story. విజయ్ సార్. Yes, madam. హాయ్ సార్, దిస్ ఇస్ రాణి. Hi, madam. సార్, ట్రైలర్ చూస్తే మొత్తం ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ కనెక్ట్ అవుతున్నాము, హిలేరియస్గా నవ్వుకున్నాము. అలాగా మీకు అనిపించిన బెస్ట్ సీన్, మూవీ మొత్తంలో గుర్తుండిపోయే సీన్ అంటే ఏం చెప్తారు? Actually, ఎక్కువ సీన్స్ ఉంది. ఎలా చెప్పాలి నాకు తెలియదు, బట్ దర్ ఆర్ లాట్ ఆఫ్ సీన్స్ వి ఎంజాయ్డ్. when we shoot also we enjoyed so many times because the way he written the script was so nice. Even when he was sitting and reading a script scene by scene, no, that time itself I enjoyed so much while working with Nitya and others. No, it was after the shoot is over, the pack-up, the schedule pack-up, no, once the movie is done, we couldn't move from the set. We removed makeup and everything. We sat for half an hour to 1 hour, sitting and discussing, just talking with each other, because it was so real and we enjoyed so much, like a whole family, like how Nitya said, no, it was like that. నిత్య గారు, ట్రైలర్లో మీ యాక్చువల్గా ఈ మూవీలో మీ నేమ్ రాణి అయితే ఆయన మహారాణి అని ఫస్ట్ పిలుస్తారు, తర్వాత చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు.